నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఏదో చర్చలు, సీట్ల గురించి చర్చలు అని చెప్పి. అయితే ఆ మీటింగ్ వివరాలు అయ్యి బయటికైతే రాలేదు. నాదెండ్ల మనోహర్ గారు మాత్రం ఏదో ఫ్రూట్ఫుల్గానే ఉన్నాయని చెప్పారు. ఏంటి అసలు విషయం? అంటే చంద్రబాబుకు ఎన్నడూ లేనటువంటి ఒక విచిత్రమైన సమస్య వచ్చింది. అదేమిటంటే నాన్ పొలిటీషియన్తో డీల్ చేయడం. అదేంటి సార్, 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి, పవన్ కళ్యాణ్ గారిని మీరు నాన్ పొలిటీషియన్ అని ఎట్లా అంటారు అంటే, ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు, ఎమోషనల్ పొలిటీషియన్. అంటే సినిమా నుంచి వచ్చిన ఎమోషన్ పాలిటిక్స్లో కూడా క్యారీ అవుతూ ఉంటుంది. పొలిటీషియన్స్ జనరల్గా ఏం చేస్తారంటే జనాలకి ఎమోషన్ రెచ్చగొడతారు, కానీ వాళ్ళు ఎమోషనల్ గారు. ఈయనేమిటంటే ఈయనే ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు చంద్రబాబు గారికి వచ్చిన కొత్త కష్టం ఏమిటంటే, పొలిటీషియన్స్తో ఆయన గతంలో అనేక సార్లు పొత్తులు పెట్టుకున్నప్పుడు ఆయన డీల్ చేసిందంతా కూడా సీరియస్ పొలిటీషియన్స్, సీరియస్ పొలిటికల్ పార్టీలు. అంటే వాటి వల్ల ఆయన ఎంత లాభం పొందారు, వాళ్ళు ఎంత లాభం పొందారు అనే విషయాలు పక్కన పెడితే, ఆయన ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. వామపక్షాలకి ఒక ఐడియాలజీ ఉంది, ఒక కార్యకర్తలు ఉన్నారు, దానికంటూ ఒక రాజకీయ సిద్ధాంతం ఉంది, ఒక పార్టీ స్ట్రక్చర్ ఉంది దానికి. బీజేపీకి కూడా అలాగే ఒక ఐడియాలజీ ఉంది, ఒక పార్టీ కార్యకర్తలు ఉన్నారు, ఒక స్ట్రక్చర్ ఉంది. ఈ రెండు పరస్పర విరుద్ధమైన పార్టీలే కావచ్చు, కానీ వామపక్షాలతో మీరు ఆమోదించవచ్చు, విభేదించవచ్చు, సంఘర్షించవచ్చు, వాటెవర్ ఇట్ మేబీ, కానీ అది ఒక పొలిటికల్ పార్టీ. బీజేపీతో కూడా అంతే. బీజేపీ ఐడియాలజీ మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, మీకు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు, బట్ అదొక సీరియస్ పొలిటికల్ పార్టీ. చంద్రబాబు గారు గతంలో ఏమిటంటే రాఘవులు గారితోనో నారాయణ గారితోనో వామపక్షాల పొత్తుకు డీల్ చేసేవాళ్ళు. వాళ్ళు పొలిటీషియన్లు కాబట్టి వాళ్ళకి వాళ్ళ బలం పైన ఒక అవగాహన ఉండేది. ఎంత మాట్లాడాలి, ఎన్ని సీట్ల దగ్గర బేరం మొదలుపెట్టి ఎక్కడ కట్ చేయాలి, ఎంత మనకు ప్రయోజనము, ఏ సీట్లు మనకు ప్రయోజనం, మనకు క్లారిటీ ఉండేది. అదేవిధంగా బీజేపీ వచ్చేసరికి ఆయన ఎప్పుడు సెంట్రల్ నాయకులతోనే మాట్లాడేవాళ్ళు. స్టేట్లో ఆంధ్రప్రదేశ్ నాయకులతో ఆ పొత్తుల వ్యవహారాలు ఉండేవి కాదు. ఆయన వాజ్పేయి గారితో మాట్లాడుకొని పొత్తులు క్లియర్ చేసుకునేవాడు. తర్వాత మోదీ గారితో లాస్ట్ టైం పొత్తు పెట్టుకున్నాడు, మోదీ గారితో క్లియర్ చేసుకున్నాడు. అంటే ఆయన రేంజ్ అనమాట. బీజేపీ లోకల్గా ఎవరితో మాట్లాడు, ఆయన ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్స్తో పెద్ద అవసరం లేదు. ఈ పొత్తులు పెట్టుకున్న ప్రతిసారి ఏమైందంటే చంద్రబాబు గారు పై లెవెల్లో ఉన్నారు. అంటే ఆయన ఎన్ని సీట్లు ఇవ్వాలనుకుంటే అన్ని సీట్లే ఇస్తారు, అన్ని సీట్లే ఇచ్చారు. గెలుపు ఓటముల సంగతి తర్వాత. ఇప్పుడు ఏమిటంటే ఆయన ముందు ఉన్న కొత్త సమస్య, పవన్ కళ్యాణ్ గారికి పార్టీకి ఒక రాజకీయ పార్టీ లక్షణాలు లేవు, దానికి ఒక ఐడియాలజీ లేదు. దానికి ఖచ్చితంగా ఓల్ హార్టెడ్గా సూసైడ్ స్క్వాడ్ లాగా ఇప్పుడు వామపక్షాలకు, బీజేపీకు అలా ఉంటారు కార్యకర్తలు. తెలుగుదేశానికి కూడా ఉన్నారు గట్టి కార్యకర్తలు. జనసేన దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే ఈయన నాన్ సీరియస్ పాలిటిక్స్ చేయడం వల్ల ఇప్పటికీ దానికి ఒక పటిష్టమైన రాజకీయ పార్టీ నిర్మాణం లేదు, కార్యకర్తలు లేరు, ఎవరు లేరు. ఈ దశలో పవన్ కళ్యాణ్ గారితో ఈయన పొత్తు పెట్టుకుంటున్నాడు అనివార్యంగా. ఇంక వేరే ఛాయిస్ లేదు ఆయనకి. ఎందుకు ఛాయిస్ లేదంటే జనసేన, టీడీపీ వేరువేరుగా పోటీ చేస్తే జగన్ వ్యతిరేక ఓటు చీలిపోయి మళ్ళీ జగనే గెలుస్తాడు అనేది వీళ్ళ భయం. వీళ్ళు ప్రధానంగా ఆశలు పెట్టుకున్నది జగన్ గారి వ్యతిరేక ఓటు మీద ఆశ పెట్టుకున్నారు. ఇదే వీళ్ళ ఈసారి అస్త్రం అనమాట. ఇప్పుడు ఏమిటంటే చంద్రబాబు గారి ముందున్న సమస్య, ఈయంతో ఎన్ని సీట్లు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడ తెగుతుంది, ఎక్కడ తెగదు, పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి అలుగుతాడా, ఎమోషనల్ అయిపోతాడా, ఆయన ఎలా మూమెంట్ ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడు వ్యూహాత్మకంగా ఉంటాడు. ఆయన ఒకవేళ తప్పిదాలు చేసినా కూడా దాంట్లో ఒక వ్యూహం ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది. ఈయన ఏం చేస్తాడంటే, ఆయన సినిమా డైలాగ్ ఉంది కదా, లెక్క ఉంటుంది తిక్కుంటుంది అని ఒక డైలాగ్ లాగా, తెలుగుదేశం అంత పెద్ద పార్టీనే తెలంగాణ జోలికి పోకుండా మనకు బ్యాడ్ ఇమేజ్ వస్తుందేమో అని భయపడి విత్డ్రా అయిపోతే, ఈయన అనవసరంగా పోయి 8 సీట్లు పోటీ చేసి మొత్తం ఆల్మోస్ట్ ఆల్ కూకట్పల్లి మినహా అన్ని డిపాజిట్లు పోయి. అంటే తన బలాన్ని, బలహీనతల్ని సరిగ్గా అంచనా వేయలేక దూకుడుగా స్టెప్స్ వేసే లక్షణం ఉంది ఆయనకి. ఇదే లక్షణం ఇప్పుడు సీట్ల పంపిణీలో రిఫ్లెక్ట్ అయిందనుకోండి. ఎన్ని సీట్లు అడిగి, ఒక 50 సీట్లు అడిగాడు అనుకోండి. ఆయన 50 సీట్లు అడిగితే చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంది? ఎక్కడి నుంచి చేసేస్తాడు? 50 సీట్లు సర్దుబాటు చేయలేడుగా. 50 సీట్లు అసలు జనసేనకు నాయకులు ఉన్నారా? జనసేనకు పోటీ చేసి అందు లీడర్లు ఉన్నారా? అదొక సమస్య. లేదు, ఆయన ఎక్కడ తగ్గించాలి?
ఇంకా తగ్గించుకుంటూ వెళ్తే మళ్ళీ ఈ జనసేన వాళ్ళు కోఆపరేట్ చేయకుండా అలుగుతారేమో, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఉంది ఆ సమస్య. పవన్ కళ్యాణ్ మీద కూడా ఈయన ఒకవేళ తక్కువ సీట్లు తీసుకుంటే జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా నువ్వేదో వాళ్ళకి ఇచ్చేసావు బేషరతుగా, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే నీ లక్ష్యము, మన కోసం పనిచేసే నాయకుడు కాదు నువ్వు అని ఒక వ్యతిరేక వాదన ఒకటి స్టార్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్కి ఉంది ఆ సమస్య. ఇప్పుడు ఏం చేయాలి చంద్రబాబు ఏం చేయాలి అంటే దీన్ని చాలా తెలివిగా ఎక్కడో చోట తెగ్గొట్టాలి. అందుకని ఆయన పవన్ కళ్యాణ్ గారి ఇంటికి 10 ఏళ్ల తర్వాత వెళ్ళారు. అప్పుడు వెళ్ళాడు అంటే దానికి అర్థం ఉంది. చంద్రబాబు గారి ప్రత్యేకత ఏంటంటే ఆయన బేషిజాలకు పోడు. ఎక్కడ వెనకడుగు వేయాలి, ఎక్కడ ముందడుగు వేయాలి, తనకు అవసరమైన చోట ఆయన వెనకడుగు చేస్తాడు. మునుపు గతంలో కూడా ఎన్టీఆర్ గారికి తిరుగుబాటు జరిగినప్పుడు కూడా అందరినీ కలుపుకొని పోయి అందరి ఇళ్లకు వెళ్ళి నేను మీతోనే ఉంటాను, మీతోనే కలిసి ఉంటానని చెప్పాడు. తర్వాత వాళ్ళందరినీ డ్రాప్ చేశాడు, అది వేరే విషయం. ఇప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ఎందుకు వెళ్ళాడంటే ఇది ఒక గుడ్ మెసేజ్ ఏమైనా పోతుందేమో. అంటే చూడు, చంద్రబాబు అంతటోడే తగ్గి పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి ఏదో బుజ్జగింపులు, అంటే వాళ్ళ చర్చలని వాళ్ళు అంటారు, బుజ్జగింపులు అని మనం అనుకుంటాం. ఏదో జరుగుతూ ఉంది, ఏదో జరిగింది అనేది ఒక టాక్ అన్నమాట. దీన్ని చంద్రబాబు గారు ఎలా డీల్ చేస్తారు, పవన్ కళ్యాణ్ని ఎక్కడ ఆపుతారు, ఎన్ని సీట్లు అడుగుతారు, ఏమిటి అనేది ఇంకా ముందు వెళ్తుంది. ఇంకోటి ఏమిటంటే దీంట్లో యువగళానికి పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదు. నిజానికి యువగళం ముగింపు అనేది ఒక పెద్ద, వాళ్ళిద్దరి అలయన్స్ ఉంది కాబట్టి ఒక పెద్ద ఈవెంట్ కింద లెక్క ఈ రెండు పార్టీలకి. ఇప్పుడు టీడీపీతో అలయన్స్ ఉంది కాబట్టి మరి అంత ఈవెంట్ ఉన్న యువగళాన్ని ఈయన ఎందుకు అటెండ్ కావడం లేదనేది ఒక అనుమానాలు ఎవరికైనా కూడా. ఇంటెన్షనా లేదా నిజంగా అంత పెద్ద పని ఏముంటుంది ఆయనకి, పొలిటికల్గా అంత పెద్ద పని ఏముంటుంది. ఇంకొక సమస్య ఏమిటంటే దీంట్లో బీజేపీని కలుపుకుపోవాలా వద్దా, అది ఇంకా ఏం అది తేలదు. ఎందుకు తేలుతుంది, బీజేపీకి ఏం ఇంట్రెస్ట్ లేదు టీడీపీతో కలిసి పోటీ చేయాలని. పవన్ కళ్యాణ్ ఏమో ఇక్కడ పోటీ చేశాడు, ఇక్కడ అలయన్స్లో పోటీ చేసి ఇక్కడ అలయన్స్ లేకుండా పోటీ చేస్తాడా అది కూడా తెలియదు. ఎందుకంటే ఒక స్టేట్లో ఉన్న రాజకీయాలకి యాజ్ ఇట్ ఈజ్గా ఇంకో స్టేట్లో ఉండాలని రూల్ ఏం లేదు, అట్లేం ఎక్కడా ఉండదు. అవి రిఫ్లెక్ట్ అవుతాయనేది కూడా అబద్ధం. ఇక్కడ 8 సీట్లలో చిత్తుగా పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు కాబట్టి ఇక్కడ కూడా ఓడిపోతాడని ఎవరన్నా చిత్తుగా ఓడిపోతాడంటే తప్పు. ఇక్కడ బలం ఉంది ఎంతో కొంత, ఇక్కడ కొంత కార్యక్షేత్రం ఉంది, ఆయన కొంత ఓట్ బ్యాంక్ ఉంది. అక్కడ ఏమీ లేని చోట అనవసరంగా పోటీ చేసి సమస్య తెచ్చుకుంటాడు ఆయన. దారిని పోయే సమస్యలు తెచ్చుకోవడము పవన్ కళ్యాణ్ గారికి ఒక అలవాటు. అది అలా చూడాలనుకునే వాళ్ళకి అవకాశం ఇస్తాడు, ఆయనే ఇస్తాడు. ఎందుకంటే దానికి ఇదే ముందే చెప్పాను, పొలిటికల్ స్ట్రక్చర్ లేదు ఆ పార్టీకి, రాజకీయ సిద్ధాంతం. ఈయన ఏదో పుస్తకాలు చదివాను నేను, ఆయన ఉన్నట్టుండి చెగువీరా అంటాడు, ఇంకోటి ఏమిటో బీజేపీతో కలిసి పోటీ చేస్తాడు. వామపక్షాల ప్రతీక కదా చెగువీరా అనే అతను, ఒక రెవల్యూషనరీ పేరు చెప్తాడు. మళ్ళీ బీజేపీతో బీజేపీ వాళ్ళేమో రామాలయం నిర్మిస్తామని వాళ్ళు అంటారు. ఈ రెండు పరస్పరం విరుద్ధమైన ఎట్లా కలుపుతాడో తెలియదు. అందుకే ఆయనకు ఒక పార్టీ సిద్ధాంతము నిర్మాణము లేదని నేను చెప్పేది. లెట్స్ సీ సార్, మరి ఆ చర్చల లేకపోతే సీట్ల గురించి ఏమన్నా మాట్లాడుకున్నారా, బుజ్జగింపులు జరిగాయా, ఏమైంది అనేది? అంటే చంద్రబాబు గారు బ్రహ్మాండమైన వ్యూహకర్త. ఆయన ప్రజానాయకుడుగా కాకపోయినా, అంటే మనం అనకూడదు కానీ ప్రజానాయకుడి కంటే కూడా ఆయన పొలిటికల్ జర్నీ అంతా కూడా ఒక ప్రతి వ్యూహాలతోనే నడుస్తూ వచ్చింది. దాంట్లో ఆయన దిట్ట. కాబట్టి పవన్ కళ్యాణ్ని పోగొట్టుకోడు. అలాగనే ఆయన అడిగిన సీట్లన్నీ ఇచ్చి, ఆయన అడిగిన స్థానాలన్నీ ఇచ్చి తనకి నెత్తి మీదకి తన నీళ్లు తెచ్చుకోవడం అనమాట, తన కాళ్ళ కిందకి. తెలివిగా ఎక్కడో డీల్ చేస్తాడు. ఇదంతా ఎటు పోతుంది ఎటు వస్తుందో చూడాలి, మనం వేచి చూడాలంతే. ఈ పొత్తు వారికి ఒక విధంగా చూస్తే లాభం, ఇంకో విధంగా చూస్తే నష్టం. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? అన్నీ ఫలిస్తే లాభం, వికటిస్తే నష్టం. వికటించేదానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే జనసేన ఎక్కువ సీట్లు కోరుతుంది, తెలుగుదేశం అన్ని ఇవ్వలేదు. ఇవ్వకపోతే జనసేన వాళ్ళందరూ కోపం వచ్చి నాన్ కోఆపరేషన్ చేసేది ఇదంతా ఏదైనా ఉంటుంది. అయితే ఇవన్నీ కాదు కానీ ఈసారి ఎన్నికలు జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా వద్దా అనే అంశం మీదే కీలకంగా జరుగుతాయి. కావాలనుకునే వాళ్ళు మళ్ళీ గెలిపిస్తారు, వద్దనుకునే వాళ్ళు చంద్రబాబును గెలిపిస్తారు, అంతే జరిగేది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.